డిజిటల్ మీడియా రంగంలో సంచలనం సృష్టించడంతో పాటుగా తెలుగు దినపత్రికల్లో దిశ అగ్రగామిగా నిలిచిందని ప్రభుత్వ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కొనియాడారు. శుక్రవారం వేములవాడ పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో దిశ దినపత్రిక 2025 క్యాలెండర్ ను ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజా సమస్యల్ని ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి చేరవేసి ప్రభుత్వాన్ని మేల్కొల్పడంలో దిశ కీలక పాత్ర వహిస్తూ అనతి కాలంలోనే రాష్ట్ర ప్రజల మన్నన పొందిందని అన్నారు. వార్తల సేకరణలో మిగతా పత్రికలన్నీ దిశను అనుసరిస్తున్నాయని కితాబిచ్చారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే ఐజేయు రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు దండి సంతోష్ కుమార్, మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ రుండి రాజు, వైస్ చైర్మన్ కనకరపు రాకేష్, కాంగ్రెస్ నాయకులు చిరుక రమేష్, సిరిగిరి శ్రీకాంత్, తోటరాజుతో పాటుగా దిశ జిల్లా ప్రతినిధి నీరటి నవీన్ కుమార్, వేములవాడ ఆర్సీ ఇన్ఛార్జ్ మార్పాక శ్రీహరి, వేములవాడ టౌన్ రిపోర్టర్ రామ్మోహన్, ఆయా మండలాల పాత్రికేయులు నరేష్, విష్ణు, కిషన్, బాలరాజ్, శ్రీకాంత్, రాజు తదితరులు పాల్గొన్నారు. దిశ దినపత్రిక 4 సంవత్సరాల క్రితం ప్రారంభం కాబట్టి డిజిటల్ రంగంలో అప్పటికప్పుడు రాష్ట్ర దేశ ప్రపంచ నలుమూల జరుగుతున్నటువంటి వార్తా కథనాలు అప్పటికప్పుడు డిజిటల్ యుగం ప్రారంభమైన సందర్భంలో 4 సంవత్సరాల క్రితం 4 ఎడిషన్తో ప్రారంభం కాబట్టి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని పాఠకులకు అందిస్తూ పాఠకులకు చైతన్యపరుస్తూ ఎక్కడ ఏ ఇబ్బంది తలెత్తిన ఇబ్బందిని అధిగమించడానికి ప్రభుత్వాన్ని మేల్కొల్పే విధంగా కార్యక్రమాలు అమలు చేయడం దిశ పత్రిక అతి తక్కువ కాలంలోనే పాఠకుల ప్రేమను చూరగొని ముందుకు పోతున్నటువంటి దిశ పత్రిక యాజమాన్యం ఆధ్వర్యంలో 2025వ సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం అభినందనీయం. ముందుగా దిశ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ దినదినాభివృద్ధి చెందిన దిశ పత్రిక ప్రజల మన్నలను పాఠకుల మన్నలను చూరగొని ప్రజలను మేల్కొల్పే విధంగా ప్రభుత్వాలను మేల్కొల్పే విధంగా ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా ఇబ్బందిని అధిగమించే సూచనలు సలహాలు చేస్తూ సామాజిక రూపమాపనలో సాంఘిక దురాచార రూపమాపనంలో ప్రజలకు మార్గదర్శకంగా దిశ పత్రిక ఉంటూ ముందుకు సాగాలని చెప్పిన సందర్భంగా కోరుతూ 2025వ క్యాలెండర్ను ఆవిష్కరింపజేయడం ప్రతి ఏటా నూతన సంవత్సరంలో ఆయా సంస్థలు రాబో కాలంలో ప్లాన్ చేసుకోవడానికి ఉపయోగపడే విధంగా శుభకార్యాలకు సంబంధించిన అంశం కానీ ప్రభుత్వం సంబంధించిన సెలవు దినాలు కానీ ఇతరత్ర మనం కార్యక్రమాలు రూపొందించుకోవడానికి ఉపయోగపడే విధంగా ఉన్నటువంటి కాలమానిగా మనం కొలుచుకునేటువంటి క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం అభినందనీయం. రానున్న రోజుల్లో దిశ పత్రిక మరింత అభివృద్ధి పత్రంలో సాగాలని చెప్పే సందర్భంలో దిశ పత్రిక ద్వారా 2025వ సంవత్సర శుభాకాంక్షల్ని పాఠకులకు ప్రజలకు దిశ యాజమాన్యానికి పాత్రికేయ మిత్ర రంగానికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం.